అథర్వ ఆ వ్యక్తితో ప్రతాప్ నా కూతురు పైన వశీకరణం చేసేశాడు. 12 సంవత్సరాల నుంచి ప్రతాప్ నా దగ్గరే ఉన్నాడు. తనని చంపేయమని నా దగ్గర ఎప్పుడూ అడుక్కుంటూ ఉంటాడు అని చెప్తాడు. ఇది విన్న ఆ రాక్షసుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, ఆయన మా గురువు అని అంటాడు. దానికి అథర్వ ఆ వ్యక్తితో మహా అయితే నువ్వేం చేస్తావు? నన్ను చంపేస్తావు అంతే కదా, నన్ను చంపేయి, నాకేం పెద్ద బాధలేమీ లేవు. ఇక్కడున్న అమ్మాయిలెవరూ నా బంధువులు కాదు. నువ్వు వాళ్ళని నా కళ్ళ ముందర కాల్చేసినా కూడా నాకేమీ అనిపించదు అని అంటాడు. నువ్వెంత వెతికినా కూడా ప్రతాప్ నీకు దొరకడు అని అంటాడు. వీలైతే నువ్వేం చేస్తావు? ఈ అమ్మాయిల చేత ఊరినంతా నాశనం చేపిస్తావు, లేకపోతే వాళ్ళ దగ్గర నన్ను అడగమని చెప్తావు, లేకపోతే ఆ అమ్మాయిల్ని నన్ను చంపేయమని చెప్తావు అంతే కదా, నువ్వేం చేసినా కూడా ప్రతాప్ ఎక్కడున్నాడో నేను నీకు చెప్పను అని అంటాడు. దానికి ఆ వ్యక్తి అథర్వతో నువ్వు ప్రతాప్ ఎక్కడున్నాడో నాకు చెప్పావంటే ఈ అమ్మాయిలందరినీ నేను వదిలేస్తాను అని అంటాడు. దానికి అథర్వ నీకు ప్రతాప్ కావాలంటే దానికి బదులుగా నా కూతురు మీద ఉన్న వశీకరణాన్ని తీసేయాలి అని అంటాడు. దానికి ఆ వ్యక్తికి కోపం వస్తుంది. దాంతో అథర్వ నీలాంటి వాడిని 12 సంవత్సరాల నుంచి కుక్కలాగా కట్టి పెట్టాను, నువ్వేం చేయగలవు అని అంటాడు. దానికి తనకి కోపం వచ్చి వెనకే ఉన్న అమ్మాయితో ఊపిరి తీసుకోవడం ఆపేయి అని అంటాడు. దాంతో అమ్మాయి ఊపిరి తీసుకోవడం ఆపేసి అక్కడే చనిపోతుంది. అది చూసినా కూడా అథర్వకి ఏమీ అనిపించదు. అప్పుడే అథర్వ లేసి నేను కూడా వెళ్ళాలి, లేకపోతే మీ గురువు అయిన ప్రతాప్ కూడా ఇలాగే ఊపిరి ఆడక చనిపోతాడు అని అంటాడు. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసుకోవాలంటే పార్ట్ 8 అని కామెంట్ చేసేయండి.